వెల్కమ్ టు టీటెన్. కేరళలోని వామపక్ష ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని, అటువంటి రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కత్తిగట్టినట్టు వ్యవహరించడం దారుణమని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజుకృష్ణన్ విమర్శించారు. కేరళ వామపక్ష ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రజలకు మద్దతుగా సిఐటియు, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూ ఆధ్వర్యాన సంఘీభావ సభ విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో బుధవారం జరిగింది. అన్ని రంగాల్లో ప్రత్యామ్నాయ విధానాలతో కేరళ ముందుకు సాగుతుందని అన్నారు. అక్షరాస్యత, వైద్య సౌకర్యాలు, కనీస వేతనాలు, భూ పంపిణీ, పౌర సరఫరాల వ్యవస్థ, రైతు పంటలకు మద్దతు ధర, కార్మికులు, వ్యవసాయ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. 8 రకాల కూరగాయల పంటలతో సహా అన్ని పంటలకు మద్దతు ధరలు ఇచ్చి అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా పేరుతో ఇటీవల రైతులకు సహాయం చేస్తుందని, కానీ కేరళలో మొదటి నుంచి పంచాయతీల ద్వారా 32,000 ఆర్థిక సహాయం రైతులకు అందిస్తుందన్నారు. వ్యవసాయ కార్మికులకు రోజువారీ వేతనం 700 రూపాయలు, అసంఘటిత కార్మికులకు 1000 రూపాయల కనీస వేతనం అమలు చేస్తుందని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 14,000 వేతనాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఎయిర్పోర్ట్ ను ప్రైవేటు వారికి కాకుండా తమకు అప్పగించాలని కేరళ ప్రభుత్వం కోరినా కేంద్రం నిరాకరించిందన్నారు. రాజ్యాంగం ప్రకారం కేరళకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోతలు విధిస్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను స్తంభింపజేయటం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ఏపీకి జగన్ ప్రభుత్వ హయాంలో రుణ పరిమితులు విధించని కేంద్రము కేరళకు మాత్రం విధించిందని చెప్పారు. వాయనాడులో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో వందల మంది మరణించడంతో పాటు వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, అయినా జాతీయ విపత్తు నిధి నుంచి కేరళ రాష్ట్రానికి కేంద్రం రూపాయి కూడా సహాయం చేయలేదన్నారు. కేరళ సహకార వ్యవస్థను ధ్వంసం చేసి సహకార రంగాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు కేంద్రం నేషనల్ మల్టీస్టేట్ కోఆపరేటివ్ విధానాన్ని ముందుకు తీసుకొస్తుందని, దీనిని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. అయితే అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన చట్టాలను ఆమోదించకుండా గవర్నర్ ద్వారా అడ్డుకుంటూ ఆ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక నిరంకుశ విధానాలను ప్రతిఘటించి కేరళ ప్రజలకు సంఘీభావంగా నిలవాలని ఆయన కోరారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో కార్పొరేట్ అనుకూల, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కట్టబెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోడీ, అమిత్ షా చేతిలో తోలుబొమ్మలుగా ఉన్నారని విమర్శించారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేయలేదని, తమిళనాడుకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదన్నారు. అలాగే ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో కూడా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి పి ప్రభాకర్ రెడ్డి, ఏపీ కౌలు రైతు సంఘాల కార్యదర్శి ఎం హరిబాబు ప్రసంగించారు. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.